తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు శాశ్వతంగా పరిష్కారం కావాలన్నదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు సమైక్యంగా ఉంటేనే తెలుగు జాతి పురోగతి సాధ్యమవుతుందన్నారు. కలిసి ఉంటే సమస్యలను సులువుగా పరిష్కరించుకోవచ్చని, మన మధ్య విద్వేషాలు ఉండకూడదని సూచించారు. గోదావరి నదిలో కావాల్సినంత నీరుందని, ఈ నదిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా నీటికి కొరతే ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత గోదావరి నదిపై తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకుంటుంటే తానెప్పుడు అడ్డు చెప్పలేదని గుర్తు చేశారు. గుంటూరులో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ప్రస్తావించారు. మనం రెండు రాష్ట్రాలుగా ఉన్న తెలుగే మనకు మాతృభాషని, తెలుగు వారంతా ఐకమత్యంగా ఉంటేనే అగ్రస్థానంలో నిలుస్తామని సీఎం చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులను పూర్తి చేశానని, కృష్ణా డెల్టా ఆధునీకరణతో నీటిని పొదుపు చేసి 20 టీఎంసీల నీటిని తెలంగాణకు కేటాయించి భీమా లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశానని చంద్రబాబు చెప్పారు. గోదావరి నదిపై అలీసాగర్, గుప్తా, దేవాదుల ఎత్తిపోతల వంటి పథకాలను చేపట్టామని, పట్టిసీమ ప్రాజెక్టుతో కృష్ణా డెల్టాకు నీరు అందించామన్నారు. ప్రతి ఏడాది గోదావరి నుంచి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలోకి పోతుందన్న సీఎం, గతేడాది కృష్ణా, గోదావరి నదుల నుంచి సుమారు 6282 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు. గోదావరిలో పుష్కలంగా ఉన్న నీళ్లను తెలంగాణ వాడుకున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా నేనెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. దేశంలో నీటి సమస్యల పరిష్కారం కావాలన్నదే తన అభిష్టమని చంద్రబాబు తెలిపారు. అందుకోసం నదులన్నిటినీ అనుసంధానించి నీటిని పూర్తిగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తన జీవితాశయం ఒక్కటేనన్న చంద్రబాబు ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు సహకారంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. నాలెడ్జ్ బేస్డ్ సొసైటీని తయారు చేయడంలో యూనివర్సిటీలదే కీలక పాత్ర అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పబ్లిక్ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ తో నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరు కాగా రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. విశ్వవిద్యాలయాలు విద్యా పరిపక్వతో వివిధ దశల్లో ఉన్నాయని, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ 2025 ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని 25 పబ్లిక్ విశ్వవిద్యాలయాల్లో కేవలం ఆంధ్ర యూనివర్సిటీ మాత్రమే తొలి 50లో స్థానం సాధించిందని గవర్నర్ తెలిపారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం టాప్ 100లో ఉందని, ర్యాంకింగ్స్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలు తమ పనితీరును మెరుగుపరచడం, టాప్ 100లో చోటు సంపాదించడానికి ప్రయత్నించాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఇక యువగలం సుదీర్ఘ పాదయాత్రలో ఆంధ్రప్రదేశ్ యువతను ప్రత్యక్షంగా కలిసి వారి ఆశలు, ఆకాంక్షలను తెలుసుకున్నారని, వారిలో చాలా మందికి సర్టిఫికేట్లు ఉన్నా ఉన్నత విద్య పూర్తి చేసి బయటకు వచ్చినప్పుడు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. విద్యార్థులు, యువత ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు సవాళ్లతో కూడిన విద్యాశాఖను తీసుకురానున్నామన్నారు. ఇటీవల దక్షిణ కొరియాలోని గుమీలో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో స్వర్ణ పతకం గెలిచిన విశాఖకు చెందిన స్టార్ అథ్లెట్, అర్జున అవార్డు గ్రహీత జ్యోతి ఎర్రాజీ తన కుటుంబ సభ్యులతో కలిసి ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మహిళల 100 మీటర్ల హార్డిల్స్ లో 12.96 సెకండ్లలోనే లక్ష్యాన్ని చేరి సరికొత్త ఛాంపియన్షిప్ రికార్డు నెలకొల్పిన జ్యోతిని మంత్రి లోకేష్ అభినందించారు. అంతర్జాతీయ వేదికపై భారత కీర్తి ప్రతిష్టలను పెంచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా జ్యోతి కుటుంబ యోగక్షేమాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఒలింపిక్స్ లో మెడల్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని, ఇందుకు అన్ని విధాలా తాము అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కసి, పట్టుదల వల్లే ఈ స్థాయికి వచ్చారని, భవిష్యత్తులో దేశం మొత్తం తన వెంట నిలుస్తుందని జ్యోతి భరోసా ఇచ్చారు. వచ్చే ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ సన్నద్ధత కోసం జ్యోతి 30,35,000 ఆర్థిక సాయాన్ని మంత్రి నారా లోకేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు కూడా పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రెవెన్యూలో అనేక సంస్కరణలు తీసుకువచ్చామని, రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. అనకాపల్లి మండలం కొత్తూరులో 3 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి భూమిని లాక్కోవడం తప్ప ఏనాడు మంచి చేయలేదని ఆయన విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను రద్దు చేశామని మంత్రి వివరించారు. ఏపీని అగ్రస్థానంలో నిలపడం కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అనేక కొత్త సంస్కరణలు చేస్తున్నారని మంత్రి అనగాని చెప్పారు. ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి జిల్లాకు అనేక పరిశ్రమలు రానున్న నేపథ్యంలో జిల్లా అభివృద్ధి పదంలో నడుస్తుందని ఆకాంక్షించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడే రాష్ట్రంలో ఒక అద్భుతమైన విమానాశ్రయం ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సంకల్పించారని గుర్తు చేశారు. విశాఖ సమ్మిట్ లో వచ్చిన పెట్టుబడులు 2028 నాటికి ఇంప్లిమెంటేషన్ జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కూటమి పార్టీ నేతలంతా సమిష్టిగా కృషి చేస్తున్నట్లు వివరించారు.
కాగా 2018 సంవత్సరంలో చేపట్టిన అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయ పనులను 2019లో అధికారం చేపట్టిన వైసీపీ గాలికి వదిలేసింది. మళ్లీ కూటమి ప్రభుత్వం హయాంలో నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఇన్ఛార్జ్ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత, అనకాపల్లి జిల్లా కలెక్టర్ కె విజయకృష్ణన్, స్థానిక ఎమ్మెల్యే కొరతాల రామకృష్ణ పాల్గొన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గం ఆర్ కృష్ణాపురంలో ఎంఎస్ఎంఈ స్కీమ్ కింద ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ భూమి పూజ చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో ఆళ్లగడ్డ అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. ఇక ఆళ్లగడ్డకు ఇండస్ట్రీస్ తేవడంలో ఆయన కృషి ఎంతో ఉందని ఎమ్మెల్యే అఖిలప్రియ చెప్పారు. కృష్ణాపురంలో పరిశ్రమల కోసం ప్రభుత్వం 200 ఎకరాలు భూమి ఇచ్చిందని, అందులో భాగంగా 46 ఎకరాల్లో టెండర్లకు పిలువగా 36 ఎకరాల్లో 20 కోట్లకు టెండర్లు వచ్చాయని అఖిలప్రియ చెప్పారు. అందులో భాగంగా 10 కోట్లతో రోడ్లకు భూమి పూజ చేశామన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో భూములు కనిపిస్తే ఆ పార్టీ నాయకులు వారి ఇళ్లలో పనిచేసే వారి పేరుతో రాయించుకున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ నాయకులు ప్రజలకు ఉపయోగపడే పనులు ఏమీ చేయలేదని, ఆళ్లగడ్డకు ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఎన్నికల సమయంలో మంత్రి లోకేష్ ఇచ్చిన హామీలేనని ఆమె గుర్తు చేశారు. అందులో భాగంగా ఉయ్యాలవాడ మండలం గోవిందపల్లెలో సోలార్ ప్లాంట్, కృష్ణాపురం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ అని గుర్తు చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలో చిన్న అగ్రహారంలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామాలు, నియోజకవర్గాలు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ సంకల్పమని, గత వైసీపీ పాలన మొత్తం అరాచకంగానే సాగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోయిన వాళ్లు రప్పారప్పా అంటుంటే అందరూ బాగుండాలని పిడుగురాళ్లలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు. విధ్వంసాలు లేకుండా చేయటమే టీడీపీ ధ్యేయమన్న ఎమ్మెల్యే పల్నాడు ఉత్సవాలలో కోడిపోరు, సహపక్తి భోజనం ఏర్పాటు చేసి సంస్కృతి సంప్రదాయాలను గౌరవిస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం రెవెన్యూ పరంగా చేసిన తప్పిదాలను రీసర్వే చేసి యజమానులకు హక్కు కల్పించి రైతులను రాజు చేసి హక్కు కల్పించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమైందని ఎరపతినేని తెలిపారు. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై వారి ఫోటో వేసుకున్నారని, కూటమి ప్రభుత్వంలో పట్టాదారు పాస్ పుస్తకాలపై రాజముద్రను ముద్రించారని ఎమ్మెల్యే ఎరపతినేని స్పష్టం చేశారు. ఏపీలో భారతీయ జనతా పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి మధ్య ఒక బలమైన అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ సామాన్య ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారులకు వినిపించి పరిష్కారం చూపించేందుకు జనతా వారధి పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఢిల్లీలోని కేంద్ర కార్యాలయంలో ఎంతో కాలంగా విజయవంతంగా కొనసాగుతున్న ఈ ప్రజాసేవ ఇప్పుడు ఏపీ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ తెలిపారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రతి సోమవారం బీజేపీ జనతా వారధి నిర్వహిస్తున్నట్లు మాధవ్ ప్రకటించారు. కలెక్టరేట్లో ప్రజలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకుని అర్జీలు స్వీకరించారు. తహసీల్దార్లు అందరూ ఒకే దగ్గరకు వచ్చే విధంగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ప్రజలకు వారధిగా మారి ప్రజల సమస్యలను తమ కార్యకర్తల ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామన్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్లనూరు, పుట్లూరు మండలంలో నీటి వాటాల కోసం రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం పెరుగుతోందని, హెచ్ఎల్సీ కాలువ ద్వారా వెళ్తున్న నీటిని ధర్మవరం నియోజకవర్గానికి చెందిన రైతులు పైపులను పగలగొట్టి అక్రమంగా తీసుకువెళ్లారని జేసీ ఆరోపించారు. ఈ విషయాన్ని తాను జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశానని, ఆయన వెంటనే స్పందించి వృధాగా పోతున్న నీటికి అడ్డుకట్ట వేశారని జేసీ చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చదువుకున్న వ్యక్తి అయినా ఎలా మాట్లాడాలో తెలియదని, చూసి తెలుసుకోవాలని హితవు పలికారు. 3 ఏళ్ల తర్వాత మీ అంతు చూస్తామంటూ టీడీపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, మీరు ఇలాగే బెదిరిస్తే ఇప్పుడే అంతు చూస్తామంటూ కేతిరెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, జేసీ దివాకర్ రెడ్డిని ఎన్నో మాటలు అన్నారని, వయసును బట్టి గౌరవించాలని తెలియదా అంటూ ప్రశ్నించారు. తాము ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటామని జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. భావోద్వేగంతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని, రాజీనామాపై పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. సోమవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి గల కారణాలపై కవిత వివరణ ఇస్తూ భావోద్వేగానికి గురయ్యారు. గత సెప్టెంబర్ 3వ తేదీనే చైర్మన్ ఫార్మేట్లో రాజీనామా లేఖ పంపినట్లు కవిత తెలిపారు. ఇప్పటికైనా తన రాజీనామా ఆమోదించాలని కోరారు. దీనిపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందిస్తూ భావోద్వేగాలతో కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందని మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. బీఆర్ఎస్పై తీవ్రమైన విమర్శలు చేసిన ఎమ్మెల్సీ కవితపై ఆ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సునీత, తులా ఉమ, సుమిత్రానంద్ తదితరులు సోమవారం తెలంగాణ భవన్లో మాట్లాడారు. నిజామాబాద్లో ఎంపీగా ఓడిపోయానని కంటతడి పెట్టుకుంటే కేసీఆర్ నిన్ను ఓదార్చి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టలేదా అని ప్రశ్నించారు.
4 నెలల కిందట ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే ఇంకా పదవిలోనే ఎందుకు కొనసాగుతున్నామంటూ నిలదీశారు. బీఆర్ఎస్ సభ్యులు అసెంబ్లీ బహిష్కరణ చేస్తే శాసన మండలికి ఎందుకు వెళ్లావని, అక్కడ బీఆర్ఎస్ ను పార్టీ నేతలను ఎందుకు విమర్శించాల్సి వచ్చిందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసుతో కేజ్రీవాల్కే కాదు కేసీఆర్ కు దెబ్బ తగిలిందని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. పార్టీ అన్ని సమయాల్లో అండగా ఉందని, జైల్లో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిరంతరం కవిత కోసమే ఆలోచించారని చెప్పారు. ఆమెను బయటకు తెచ్చేందుకు కేటీఆర్, హరీష్ ఢిల్లీలోనే మకాం వేశారని, అలాంటి వారిని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చినప్పుడు కవితకు చెప్పలేదనడం అవాస్తవమని, బీఆర్ఎస్ పార్టీ మార్పు తర్వాత కేసీఆర్ తో పాటు మీరు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన విషయం మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు. అలాగే తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ప్రకటించింది నిజం కాదా అంటూ విమర్శించారు. పథకాలపై పేర్లపై కాంగ్రెస్ రాజకీయం చేస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ధ్వజమెత్తారు. మన్రేగాకి ముందు గ్రామీణ ఉపాధి పథకాలు జవహర్ రోజ్గార్ యోజన, ఫుడ్ ఫర్ వర్క్ వంటి పేర్లతో ఉండేవని, 1980లో ఇందిరాగాంధీ ప్రభుత్వం నుంచి 2004లో మన్మోహన్ సింగ్ సర్కార్ వచ్చే వరకు పథకాల పేర్లు మార్చారని చెప్పారు. ఎన్నిసార్లు పేరు మార్చిన కాంగ్రెస్ ఇప్పుడు మాత్రం పేర్లపై రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలకు ఉపాధి హామీతో పాటు జీవనోపాధిని మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో కేంద్రం తెచ్చిన వీబీ జీరామ్జీ యాక్ట్ 2025ను వ్యతిరేకిస్తూ తెలంగాణ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ పథకంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, నాయకులకు అవినీతి చేసే అవకాశం ఉండదని, అందుకే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పార్టీ అంశంపై ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చని, కవిత పార్టీ పెట్టడం వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదని రామచంద్రరావు. ఓటరు జాబితా తయారీపై రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మున్సిపాలిటీలో డిప్యూటీ కమిషనర్ సురేందర్ రెడ్డి బీఎల్ఓలతో సమావేశమయ్యారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా పనిచేయాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. 2002 జాబితాతో 2025 ఎన్నికల జాబితా మ్యాపింగ్ వర్గాలు విభజించాయని, చనిపోయిన ఓటర్లు, ఇతర ప్రదేశాలకు వెళ్లిన ఓటర్లను తొలగిస్తామని చెప్పారు. అలాగే తప్పుగా నమోదైన వివరాలను సరిచేయడం, కొత్త ఓటర్ల నమోదుపై ఆయన సూచనలిచ్చారు. ఇక ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేలా చూడాలని డిప్యూటీ కమిషనర్ ఆదేశించారు. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఓటర్ల జాబితా, పోలింగ్ బూత్లకు సంబంధించిన ముసాయిదాలను విడుదల చేసింది. కమిషనర్ కార్యాలయంలో డివిజన్ల వారీగా ఓటర్ల జాబితాలను ప్రచురించారు. ఆ జాబితాల్లో చాలా తప్పులున్నట్లు అధికారులు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక డివిజన్కు సంబంధించిన ఓటర్లను మరో డివిజన్లో చేర్చారని, పలు డివిజన్లకు చెందిన ఓటర్లను మరో డివిజన్లో పొందుపరిచారని ఫిర్యాదులు వస్తున్నాయి. జాబితాలో మున్సిపల్ కార్పొరేషన్కు ఎలాంటి సంబంధం లేదని, సుదూర ప్రాంతాల్లోని గ్రామాలకు చెందిన చిరునామాలతో ఓటర్లు ఉండడంపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు ఫిర్యాదులు, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు. పద్మావతి కాలనీ 7వ డివిజన్లో నగరంలోని 10 నుంచి 15 డివిజన్లకు సంబంధించిన 25 నుంచి 30 ఓటర్లను నమోదు చేశారని కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. 40వ డివిజన్లో ఒక మాజీ కౌన్సిలర్ కుటుంబానికి చెందిన 6 ఓట్లను మాత్రమే 57వ డివిజన్లో పొందుపరిచారని, ఆయన ఇంటి నెంబర్పై ఒక మైనార్టీ మహిళ ఓటు నమోదై ఉన్నట్టు గుర్తించారు. ఇలా తప్పుల తడకలుగా ఓటర్ల జాబితాలు రూపొందించడంపై అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం బయటకు చెప్పుకోలేక, ఉన్న లిస్టులతో సర్దుకోలేక సతమతమవుతున్నారు. అయితే ఈ అంశంపై ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఫిర్యాదులకు శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డికి పలు అంశాలతో కూడిన ఫిర్యాదు లేఖను అందజేశారు. అదే రకమైన ఫిర్యాదులతో బీజేపీ కూడా సన్నద్దమవుతుంది. ఓటర్ల జాబితాను ఫీల్డ్ వర్క్ పై ఆధారపడకుండా పేపర్ వర్క్ పై ఆధారపడి రూపొందించాలని వారు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో విద్యుత్ నగర్ను తెల్లాపూర్ సర్కిల్లో కలపాలన్న అంశాన్ని రాజకీయ వేదికగా మార్చడం సరికాదని డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిలకమరి ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రవీందర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రిలే నిరాహార దీక్షను తాము వ్యతిరేకం కాదని, అయితే ఈ సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చామని తెలిపారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులపై అసత్య ప్రచారం చేయడం తగదని వారు చెప్పారు. భారతీనగర్ డివిజన్లో వార్డు మెంబర్లు ఉండడం, ఆన్లైన్ సేవల ద్వారా ప్రజలకు పనులు సులభంగా జరుగుతున్నాయని, పరిపాలనా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు స్పష్టం చేసినట్లు తెలిపారు. అయితే డివిజన్ కార్యాలయం తెల్లాపూర్లో ఉంటే మరింత అనుకూలంగా ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు నిజంగా చిత్తశుద్ది ఉంటే జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట తమతో కలిసి ధర్నా చేసేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. గత పాలకుల వైఫల్యాల వల్లే ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఎంఐజీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుండటంతోనే కొందరు ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. నిజాయితీ ఉంటే ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు.
డిసెంబర్ 31న అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియాలో హత్యకు గురైన నిఖిత మృతదేహాన్ని స్వదేశానికి తీసుకువచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నిఖిత మరణంతో తార్నాకలోని విజయాపూరి కాలనీలో నివాసముంటున్న నిఖిత తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో ఉన్నారన్న సమాచారంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకారంతో అమెరికా నుండి నిఖిత మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందని, సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడికి కఠినంగా శిక్ష పడే విధంగా కృషి చేస్తారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో తాటిమాకుల పాల్యానికి చెందిన వ్యక్తి భార్య ఏడాది క్రితం చనిపోవడంతో ఆమె నగలను కూతురు దగ్గర ఉంచాడు. తన భార్యకు సంవత్సరికం చేసేందుకు బంగారు నగలను అడగడంతో అల్లుడితో గొడవ జరిగింది. దీంతో ఆగ్రహంతో మామ తలపై కొట్టడంతో మృతి చెందాడు. అయితే గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు జరపడానికి అల్లుడు ప్రయత్నించారు. ఈ విషయం మృతుడి తమ్ముని కుమారుడికి తెలియడంతో అల్లుడు పరారయ్యాడు. కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలతో రాజధాని అమరావతిలో త్వరలో ప్రారంభించనున్న పవిత్ర హారతి నిర్వహణపై టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సమీక్ష జరిపారు. హారతి ఎలా నిర్వహించాలనే అంశంపై గంగానది తీరంలోని కాశీలో, ఉజ్జయినిలో నిర్వహిస్తున్న పవిత్ర హారతులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ పవిత్ర హారతులు ఎలా ఇస్తున్నారో అధ్యయనం చేసేందుకు టీటీడీ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. అక్కడకు స్వయంగా వెళ్లి హారతుల సమయంలో పఠించే వేద మంత్రోచ్చారణలు, దీపాల కాంతులు, గంటనాదాలు వంటి పూర్తి వివరాలతో లోతుగా అధ్యయనం చేసి కమిటీ నివేదిక ఇవ్వాలని ఈవో ఆదేశించారు. ఎమ్మిగనూరు ప్రజల ఆరాధ్య దైవం నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలు ఎద్దులింటి మాచాని నీల మురళీధర్, మాచాని శివకుమార్, మాచాని శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నుల పండగగా సాగింది. వేద పండితులు ఆది దంపతుల ఉత్సవమూర్తులను రథంపైకి తెచ్చారు. సరిగ్గా 5:45 వ్రతానికి కట్టిన ఇనుప గొలుసులను భక్తులు లాగారు. మార్కండేయ స్వామి దేవాలయం చేరుకొని అక్కడ పూజల అనంతరం రథాన్ని యథాస్థానానికి చేర్చారు. ఏటా ఎమ్మిగనూరులో పుష్యమాసంలో ఎమ్మిగనూరులోని నిలపండి జాతర నిర్వహిస్తారు. ఈ నెల 3న ఉత్సవాలు మొదలు కాగా 3 రోజున రథోత్సవం ఉంటుంది. రథంపైనున్న కలశం చూస్తే పుణ్యం వస్తుందని దూర ప్రాంత ప్రజలు రావడం ఆనవాయితీ. రథంపై ఆది దంపతులు ఊరేగింపును చూసేందుకు భక్తులు తరలివచ్చారు. కోస్తాలోని అనేక ప్రాంతాల్లో దట్టంగా మంచు కురుస్తుంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం 10 గంటల వరకు మంచు కొనసాగింది. గాలిలో తేమ శాతం 90 నుంచి 100 వరకు నమోదైంది. కొన్ని చోట్ల ఉదయం పూట విజిబిలిటీ 500 మీటర్ల కంటే తక్కువకు పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కోస్తాలో అధిక పీడనం కొనసాగుతుండటంతో మంచు కురుస్తుందని, మరో 4 రోజులు అల్లూరు జిల్లా, పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం జిల్లా వరకు ఎక్కువగా, మిగిలిన ప్రాంతాల్లో ఒక మోస్తరుగా మంచు ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. కాగా ఆగ్నేయ, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. 24 గంటల్లో మరింత బలపడనుంది. ఇదిలా ఉంటే దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. పలు రాష్ట్రాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత ఇబ్బందులు కలిగిస్తుంది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇండిగో అడ్వైజరీ జారీ చేసింది. లేహ్లో మంచు కురుస్తున్నందున విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. తమిళనాడులో సినీ నటుడు విజయ్ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అంశాన్ని బీజేపీ చాలా సీరియస్ గా పరిశీలిస్తుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తాజాగా తమిళనాడులో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా డీఎంకే వ్యతిరేకులందరినీ ఒక్కతాటిపైకి తేవాలని సందేశం ఇచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా అన్నా డీఎంకే అధినేత పళనిస్వామిని కలవలేదని ఆ వర్గాలు తెలిపాయి. తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతున్న టీవీకేతో పొత్తు పెట్టుకునే అవకాశాలను బీజేపీ తీక్షణంగా పరిశీలిస్తుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎన్డీఏ కేవలం ఒక పార్టీకి లేదా ఒక నేతకు పరిమితం కాకూడదని, ఏఎంఎంకే, పీఎంకే అలాగే అన్నా డీఎంకేలోని అసంతృప్త నేతల వరకు డీఎంకే వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావాలని నొక్కి చెప్పడమే పళనిస్వామిని కలవకపోవడంలో ఉద్దేశమని బీజేపీ నేతలు చెబుతున్నారు. జేఎన్యూ స్టూడెంట్ ఉమర్ ఖలీద్ కి సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్ కు బెయిల్ ఇచ్చేందుకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన ధర్మాసనం కీలక తీర్పును వెలువరించింది. ఇదే కేసుతో సంబంధమున్న మరో 5గురికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాములపై ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయని, అందుకే వీరికి మాత్రం బెయిల్ నిరాకరిస్తున్నట్లు సుప్రీంకోర్టు వివరించింది. పౌరసత్వ సవరణ చట్టం
సీఏఏ నిరసిస్తూ 5 ఏళ్ల కిందట ఢిల్లీలో సంభవించిన అల్లర్లు, హింసకాండను సంబంధించిన కుట్ర కేసులో నిందితులైన ఉమర్ ఖాలిద్, షర్జిల్ ఇమాంలకు బెయిల్ మంజూరు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వారు నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, అభియోగాలకు ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని తెలిపింది. ఈ కేసులో మిగతా 5గురికి బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.